వారిని ఏట్రా చిన్న నవ్వులు ఇంటి పని చేస్తున్నాను ఒకటే ఎక్కిలిస్తున్నారు. దీన్ని రివర్స్ డ్రామా అంటారా? ఈ ఇంట్లో ఆడాలను పట్టు వరకు మనం ఈ నాటకం ఆడ తప్పదు. హలో మామాజీ, బాత్రూంలో వేడి నీళ్ళు పెట్టాను కానీ ఇదిగోండి సున్నిపిండి, పునుగు, నూనె, పసుపు తీసుకోండి. స్నానానికి పసుపు పసుపు ఆడవాళ్ళు వాడతారు, మగవాళ్ళు వాడరు. తెలుసు, ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పనులు చేయటం, మగవాళ్ళు ఆడవాళ్ళు పనులు చేయటం అలవాటేగా. అయినా మగవాళ్ళ పుట్టి ఆడవాళ్ళ బతికి ఆడంగోళ్ళు పసుపు రాసుకున్నా పూలు పెట్టుకున్నా నష్టమేంటి? కానివ్వండి తీసుకోండి. ఎంత చక్కగా పసుపు రాశారు. ఇదిగో కలెక్టర్ బాబు, మీరు స్నానం చేసిన తర్వాత పసుపు తిరిగితే నాకు కూడా ఉంటుంది. మనం హెల్పింగ్ చేసుకోవాలి కదా. ఏం ఉత్తరాసండి మైదా సంతాని ఉన్నమాకంటే ఉలికి ఎక్కువ. ఖోలో ఖోలో అన్న ఖోలో నసమే. రుబ్బుతున్నావయ్యా, ఎక్కడ నేర్చుకున్నా ఈ రుబ్బింగు? ఆలాంధ్ర రుప్పుడు పోటీలో ఫస్ట్ ప్రైజ్ మందే. ఎండి రోకలే. ఎండి రోకలా? ఎక్కడ దాచా? అదే మార్వాడి కొట్లో తాకట్టేసా. తొందరగా బాబు, మా ఆవిడ గారికి ఆవిరి కూడా లేచి పెట్టాలి. సరిగా ఏంటా కొడుకోబుడ్డు, అమ్మగారికి ఆకలేసిందంటే నీ నోట్లో రోకలు. తాతాజీ ఈ 1/2 గడి కూడా లోకి అయిపోయావు. ఫుల్ ఆపు కానీ ఈ ఫుల్ ఆపు గాడి మాటలకేం కానీ చూస్తామంటే నీళ్ళు ఏమిటి కేకలు? పిండి రుబ్బమంటే ఏమిటి న్యూసెన్స్? ఏం లేదే పెళ్ళమా, తాతాజీ నేను మాట్లాడుకుంటే ఈ కేతిగాడు వచ్చి ఎక్స్ట్రా వాగాడు. దాంతో తాతాజీ కోపం వచ్చి పిండి తీసి తిట్టాడు. ఏమైంది నాన్న? ఏమిటిది? ఏం లేదే కూతురా, నీ కూతురుతో నీ అల్లుడు పిండి తీసుకుని సరసానికి ఎట్టగొట్టాడు. ఏమిటిది? పనులు చేయమంటే పిండితో ఆడుకుంటున్నారా? ఏం లేదత్తమ్మజీ, ఈ ఆప్గాడి మీద కోపం వచ్చి తాతాజీ పిండి విసిరాడు. ఎట్టా విసిరాడు అని నీ మనవరాలు అడిగింది. ఎట్టా విసిరాడో చూపించాలని ఇట్టా విసిరా. నా మీద పిండి విసురుతారా? క్షమించత్తమ్మా, మీ లెవెల్ కి పత్రమే విసురుదాం అనుకున్నాను. నాటైపోయింది, రాజొచ్చాడు. అవును, నిజంగానే రాజునొచ్చాను. ఆ పూలేమిటి? ఈ అవతారం ఏమిటి? మరి ఈ రోజు శోభనం కదా, మల్లెపూలు పంచి. శోభనమా? ఎవరికి? ఇంకెవరికి? నీ కూతురికి, ఈ అల్లుడికి. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయకు నాన్న. అబ్బా, కృష్ణుడు వేషం వేశాక ఫ్లూట్ వాయించకుండా స్టేజ్ దిగమంటే ఎట్టా అత్తమ్మాజీ? పెళ్లి చేయించావు, సింగుమని శోభనం చేయించావు అనుకో, పుట్టబోయే బుల్లి గుర్రానికి నీ పేరు పెట్టుకుంటా. అవును, ఏ గదిలోకి వెళ్ళమంటావు? మాట్లాడకు, వెళ్ళి వరండాలు పడుకో. వరండాలోనా? అంటే ఈ ఆట ఆపేసి మా ఆట చూస్తారా? పదవే పాపాజీ రా. పదవే పాపాజీ అనగానే రావడానికి నేనేం నీ జట్ట గుర్రాన్ని కాదు. విన్నావా? ఇది నా మనవరాలు, కంచుకట్ల వారి కోట్ల గీత. అమ్మ పాపాజీ, మన కంచుకట్ల పట్టేమిటో కాస్త అబ్బాయికి చూపించి అలా వరండాలోకి చూసి. అలాగే అమ్మమ్మాజీ. ఆపు నీ పట్టు. అత్తమ్మాజీ, ఇన్నాళ్ళు మీ కంచు కట్ల వారిని సుర్రు సుమ్ము చేసే మగాడెవరు దొరకలేదు. ఇప్పుడు చూసుకో, ఒక జట్కా పట్టు పడతాను. చల్ రే బేటా. పాపా, నేనెవరిని? నువ్వెవరివి? నా లగాయత్తు సక్సెస్. అత్తమాజీ చూసుకో, నీ మనవరాలు కాసేపులో నా వెనకాల గుర్రంలో గెంతుకుంటూ వస్తుంది. దా 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 దా. అమ్మాయికి పొంగిన పూర్లాగా ముట్టిపోతుంది. నాకేం అర్థం కావట్లేదు. అయినా రాత ఆ మాత్రం తెలిస్తే నువ్వు నాతో ఎందుకు తిరుగుతావు? మా కాడపడి తిరిగా వాడికి. అమ్మా, పాపాజీకి ఏమైంది? మంత్రి వేసినట్టు అలా అయిపోయింది. వాడి మంత్రాలకి మన కంచుకట్లు దిగుతాయా? వాడి డ్రామాకి రివర్స్ డ్రామా ఆడుతుంది. రివర్స్ డ్రామా కాదమ్మమ్మాజీ, డ్రామాయే రివర్స్ అయిపోయింది. నా హార్టే రివర్స్ అయిపోయింది. నేను వెళుతున్నాను, నా లగాయతు నన్ను పిలుస్తున్నాడు.
వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఈ అమ్మాజీ ఓటమి భరించలేదు. వెళుతున్నాను. అమ్మాయినట్టు ఉప్పేసాడంటే పుడితే ఆడాళ్ళకి కిచ్చి గుర్ర పొట్టేదో అతను మిగిలి ఉంటుంది. వెళ్ళి తెలుసుకుని వస్తా. ఇదిగా తెలుసుకుంటే తెలుసుకున్నావు. ఆ తర్వాత నా జోలికి మాత్రం నాకు బాబు. చట్టాలు ఏం పట్టుపట్టావయ్యా, నా మనవరాల్ని అట్టపడేసావు. మరేమనుకున్నా తాతాజీ, ఈ జట్కా వాడి జబర్జంగ్ అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా నా పెళ్ళాన్ని పడగొడతావని. ఆ జబర్జంగ్ అంటే అప్పుడు చెప్పొచ్చు కదా. అంతా ఈ తాయెత్తు మహిమే. దీన్ని కట్టుకుంటే టేక్ చెట్టు అయినా వంగి సలాం చేయాల్సింది. తీసుకో, చెప్ప కట్టుకో, ధైర్యం పెంచుకో, భార్యని వంచుకో. శుభం భయం, భయం శుభం. పుష్పటాక్. నేను ఆగలేను. ఏమిటిది? చేయి పట్టుకున్నారు. గదిలోకి రా, ఈ పట్టు పవర్ ఏంటో చూపిస్తా. ఏమండి, ఆ ఫైల్ మూసేసి ఒకసారి బెడ్రూమ్ కి రండి. నన్నా మిమ్మల్ని రండి. ఏంటమ్మా ఆలస్యంగా వచ్చారని కోపమా? దూరంగా ఉండు. నన్ను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు. అయితే శోభన నన్ను ఎందుకు రెచ్చగొట్టావు? మీ అందరికీ బుద్ధి చెప్పడానికి. మరి బలాత్కారంగా నన్ను ఎందుకు అనుభవించావు? నా జీవితాన్ని ఎందుకు ముక్కలు చేశావు? ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసే దుర్మార్గుడిని కాను నేను. మీ అమ్మమ్మ అహంకారం దించడానికే నేను అలా నాటకం ఆడాను. నిజంగా ఆ రోజు నేనేమీ చేయలేదు. నేను నీ ఆస్తికి అందానికి బానిసమే నీ ఇంట్లో చేరలేదు. నీ కంచుకట్ల వారి పట్లకు లొంగిపోయి నీ చుట్టూ తిరగలేదు. మీ అమ్మమ్మ పొగరు దించి విడిపోయిన రెండు కుటుంబాలని ఒకటి చేయాలని వచ్చాను. నేను చేసింది మోసం అయితే ఆ తాళిబొట్టు తీసి, నేను చేసింది దుర్మార్గమే అనుకుంటే దాన్ని నాకు ఇచ్చి. ఎందుకేవో 24 గంటల ముందు కట్టిన తాళి మీద నీకంత మమకారం ఉంటే 24 ఏళ్లు సంసారం చేసిన భర్త బ్రతికుండగానే మా అమ్మమ్మ తాళిబొట్టు తెంపింది. నీ అమ్మమ్మ అందుకు ఆవిడంత నరకం అనుభవించింది ఆలోచించు. నాయనమ్మ తాళిబొట్టు మీ అమ్మమ్మ అహంకారం తెంపింది. నన్ను క్షమించు బావా. నీ కుటుంబానికి ఇంత అన్యాయం జరిగిందని, మీ అమ్మమ్మ ఇన్ని కష్టాలు పడిందని నాకు ఇప్పటి వరకు తెలియదు. మా అమ్మమ్మ కష్టాలు దూరం చేయాలి. దూరమైన ఒక్క కొడుకుని దగ్గర చేయాలి. అశాంతితో బ్రతుకుతున్న ఆమెకి మనశ్శాంతిని కలిగించాలి. ఇక నుండి నీ ప్రయత్నాలన్నింటిలోనూ నేను తోడుంటాను బావా. ఈ రోజు నుంచి నేను అమ్మమ్మాజీ ముద్దుల మనవరాలు పాపాజీని కాను. ఈ జట్కా వీరుడు గుర్రాన్ని. శభాష్. ఇదిగో, పార్టీ మాన్నట్టు అత్తమ్మాజీకి తెలవకూడదు. పార్టీ అత్తమ్మాజీనైనా జెండా ఈ జట్కా వీరుడిదే. మన ఇద్దరు కలిసి నాటకం పడితే అప్పుడు డోర్ అదిరిపోవాల్సిందే. సుర్రు సుమ్మైపోవాల్సిందే. పుష్పడాక్. ఏమిటండి పిల్లిలాగుండేవారు హఠాత్తుగా పులైపోయారు? ఎలాగా? అంతా తావీస్ మహిమ. ఒక సన్యాసి అల్లుడికి ఇచ్చాడు. నేను పెళ్ళా ముందు సన్నాసిని కదా అని అల్లుడు నాకిచ్చాడు. ఇది నా దగ్గర ఉన్నంత వరకు తారా సింగ్ ఎదురొచ్చిన తర్వాత పగిలిపోద్ది. అలాగా? ఏది తాబీసు? ఇదిగో. ఏమండి తారా సింగ్ గారు, ఇంకెప్పుడైనా సచ్చిన ధైర్యం చేయను. వెళ్ళి కాఫీ తీసుకు. జీ నీళ్లు చూడండి. జీ జీ. పాపాజీ తాయెత్తు రాత్రి తెంపేశానుగా. అమ్మాయి. అబ్బే నథింగ్. రాత్రి హోరాహోరీగా ప్రయత్నించాడు. జబ్బ కట్టుకున్న తాయెత్తు తెంచేశాను. తెల్లారులో మోకాళ్ళ మీద గోడ కుర్చీ వేయించాను. వెరీ గుడ్. నా మనవరాలనిపించు.
సారీ బావా, అమ్మమ్మని నమ్మించడానికి అలా చేయాల్సి వచ్చింది. ఏం పర్వాలేదు, ఇలా కూర్చో, ఇలాగే బాగుంది. పుష్పట